దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునుగాక. అందరు ఇక్కడ లేరనుకుంటా, ఇక్కడే ఉన్నారా? ఇక్కడ ఉంటే ఒకసారి బిగ్గరగా దేవాతి దేవునికి, గనుడైన దేవునికి స్తోత్రం చెప్దాం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నాను. నేను చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ చదవబడిన ఈ లేఖన భాగంలో నుండి మాతో మాట్లాడండి. నీ బిడ్డలను స్థిరపరచండి, తొట్టిల్లకుండా కాపాడమని. బలహీనుడైన నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి కేవలము మీ నామమునకు మాత్రమే మహిమ తెచ్చుకునమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమెన్. దేవునికి స్తోత్రం. ఎవరో చెప్పట్లా అంటే ఇంకా దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మొదటిగా ఈ సమయం ఇచ్చిన దేవాతి దేవునికి, ప్రేమతో ఆహ్వానించిన స్థానిక దైవజనులు జీవన్ బాబాయ్ గారికి, వారి కుటుంబీకులకును, సంఘమునకును, అలాగుననే వేదిక మీద ఉన్నటువంటి దైవ సేవకులకును, వేదిక ఇరుప్రక్కల ఉన్న దైవ సేవకులకును, కూడి ఉన్నటువంటి దేవుని బిడ్డలైన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామముపేట నా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. చదవబడిన లేఖన భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే, లోకమును ఎవరు జయించారంట? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక మనము కూడా లోకాన్ని జయించాలి అంటే ఏమి చేయాలి? మనము లోకాన్ని జయించాలి అంటే ఏం చేయాలి? పరిశుద్ధ గ్రంథంలో మనము గమనించినట్లయితే, మొట్టమొదటిగా మనము లోకాన్ని జయించాలి అంటే పాపమును విడిచిపెట్టాలి. ఏం చేయాలండి? పాపమును విడిచిపెట్టాలి. ఎందుకు పాపమును విడిచిపెట్టాలి? కీర్తనల గ్రంథం 51వ అధ్యాయము 5వ వచన ప్రకారం మనము గమనించినట్లయితే, నేను పాపములో పుట్టిన, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. మనమందరం ఎవరమండి? పాపములో పుట్టిన వారం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పాపములో పుట్టి ఉన్నాము కనుక మనము పాపములో నుండి విడిపించబడాలి. పాపములో నుండి విడిపించబడాలి అంటే పాపము లేని వ్యక్తి చేత మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఆ పాపము లేని వ్యక్తి ఎవరు అంటే మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన పాపము లేకుండా జన్మించాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తుడైనటువంటి పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో అంటాడు, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు. భక్తుడైన దావీదు గారు ఏమంటున్నారు? నా తల్లి గర్భములోని నేను పాపములో జన్మించాను. పౌలు గారు ఏమంటున్నారు? ఏ భేదమును లేదు. చూడండి, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుని మహిమను పొందలేకపోతూ ఉన్నారు. అందరూ పాపం చేశారని ఉందా? కొందరు పాపం చేశారని ఉందా? ఒక జాతి వారు పాపం చేశారని ఉందా? ఒక కులము వారు పాపము చేశారని ఉందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ పాపము చేశారు, అందరూ పాపులే. సర్వమానవాళి ప్రపంచములో ఉన్న ప్రతి మనుషుడు కూడా పాపములో పుట్టాడు, పాపమును చేశాడు.
కనుక దేవుని మహిమని పొందలేకపోతూ ఉన్నారు. ఈ పాపం వలన ప్రియ దేవుని బిడ్డలారా మనుషునికి మరణము. రోమా 6:23 ప్రకారం ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. కనుక ఈ పాపాన్ని ఏం చేయాలి? పాపాన్ని విడిచిపెట్టాలి. ఏం చేయాలండి? పాపాన్ని విడిచిపెట్టాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పాపమును నువ్వు విడిచిపెట్టాలి అంటే యేసు ప్రభువారి యొద్దకు నువ్వు రావాలి. యేసు ప్రభువారి యొద్దకు నువ్వు వచ్చినట్లయితే, ఆయన మాటలు నువ్వు వినినట్లయితే నీవు పాపమును విడిచిపెట్టగలవు. కనుక అపోస్తుడైన యోహాను గారు రాసిన మాట ఏమిటి అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి యోహాను రాసిన పత్రిక 1:7 యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. చాలండి, దేవునికి స్తోత్రం చెప్దామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు పాపమును విడిచిపెట్టాలి అంటే మహాజ్ఞాని అయిన సొలొమోను అంటాడు 28వ సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13 అతిక్రమములు దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము. నువ్వు విడిచిపెట్టాలి. నీ పాపమును నువ్వు విడిచిపెట్టినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రక్తము చేత నీవు కడగబడతావు. నీవు పాపమును విడిచిపెట్టిన వ్యక్తివైతే నీవు లోకమును జయించే వ్యక్తిగా ఉంటావు. ప్రియ దేవుని బిడ్డలారా, మన పాపములు మనము ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక సమస్త దుర్నీతి నుండి మనలను ఏం చేస్తాడండి? పవిత్రులుగా చేయును. దేవునికి స్తోత్రం చెప్దామా? నీవు లోకమును జయించాలి అంటే ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా నీవు పాపమును విడిచిపెట్టాలి. రెండవ మాట మనం పరిశీలన చేసినట్లయితే, నీవు లోకమును జయించాలి అంటే నీకు విశ్వాసము కావాలి. ఏం కావాలండి? విశ్వాసం. విశ్వాసం ఎట్లా వచ్చింది? విశ్వాసం ఎక్కడ దొరికిద్ది? విశ్వాసం ఎక్కడుండిద్ది? ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి 10వ అధ్యాయము 17 అంటాడు, వినుట వలన విశ్వాసము కలుగును, కాగా క్రీస్తుని గూర్చి మాట వలన కలుగును. దేవునికి స్తోత్రం చెప్దామా? లోక సంబంధమైన మాటలు వింటే నీకు విశ్వాసము కలగదు. లోక సంబంధమైన మాటల ద్వారా నీకు విశ్వాసము కలగదు. క్రీస్తుని గురించిన మాటలు నీవు వింటే నీకు విశ్వాసం కలిగిద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుని గురించిన మాటలు వింటే నీకు విశ్వాసము కలిగిద్ది. ఈనాడు చాలామంది యేసు ప్రభు వారి మాటలు వినలేనటువంటి వారిగా ఉంటున్నారు. దైవజనులు ఇంత భారముతో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత భారముతో ఈ సభలను ఏర్పాటు చేసి ఇంత ఖర్చు పెట్టి అనేకులు పాపములో నుండి విడిపించబడాలని, అనేకులు దేవుని మాటలు విని విశ్వాసములోనికి రావాలని, విశ్వాసములో బలపడాలని, విశ్వాసములో స్థిరపరచబడాలని ఈ ప్రయాసముతో ఈ కూడికలు ఏర్పాటు చేశారు, ఈ సభలను ఏర్పాటు చేశారు. ఈ మాటలు విని విశ్వాసములోనికి రావాలని, విశ్వాసములో బలపడాలని, విశ్వాసములో స్థిరపరచబడాలని ఈ ప్రయాసముతో ఈ కూడికలు ఏర్పాటు చేశారు, ఈ సభలను ఏర్పాటు చేశారు. ఎవరి మాట వినాలంట? ఎవరి మాట వింటే నీకు విశ్వాసం కలిగిద్ది? యేసుని గూర్చిన మాట నువ్వు వింటే విశ్వాసం కలిగిద్ది. పరిశుద్ధ గ్రంథంలో మనము చూసినట్లయితే మార్కు సువార్తలో ఒక చక్కని మాట వ్రాయబడుతూ ఉంది. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనము చూసినట్లయితే 5వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఆమె యేసుని గూర్చి
విని ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదుననుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను. చాలండి, దేవునికి స్తోత్రం చెప్దామా. ఎవరిని గురించి విందంట? యేసుని గురించి వింది. ప్రియ దేవుని బిడ్డలారా, 12 సంవత్సరాల రక్తస్రావ రోగము కలిగిన ఈమె తన జీవితంలో యేసుని గురించి వినకముందు ఎంతో మంది మాటలు వింది. డాక్టర్ల మాట వింది, లోక సంబంధమైన వారి మాటలు వింది, ఎంతో మంది దగ్గరికి వెళ్ళింది. కానీ ఆమె జీవితంలో నెమ్మది లేదు, ఆమె జీవితంలో సమాధానం లేదు, ఆమె జీవితంలో సంతోషం లేదు, ఆమె జీవితంలో ఆనందం లేదు. రోజు రోజుకు ఆమె పరిస్థితి క్షీణించిపోతా ఉంది. రోజు రోజుకు ఆమె పరిస్థితి దిగజారిపోతా ఉంది. ఎన్నిసార్లు చెప్పినా యేసుని గురించి ఎంతమంది చెప్పినా కానీ బహుశా ఆమె విశ్వాసముతో దేవుని దగ్గరికి రాలేకపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, 12 సంవత్సరాలు కాలము వృధా చేసింది. నడవలేని స్థితిలో ప్రియ దేవుని బిడ్డలారా, శరీరం అంతా కృంగిపోయినప్పుడు, శరీరం అంతా కుషించిపోయినప్పుడు, తనకున్న ధనమంతా కూడా వ్యయము చేసుకుని అనేక వైద్యుల చేత ఆమె తిప్పలబడిందంట. ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళిందో, ఎంతమంది స్పెషలిస్టుల దగ్గరికి వెళ్ళిందో, ఎంతమంది మాటలు విందో, కానీ ఎవరి మాట ఆమె జీవితాన్ని బాగు చేయలేకపోయినాయి. ఎవరి మాట ఆమె జీవితానికి ఓదార్పును కలగ చేయలేకపోయినాయి. ఎవరి మాట ఆమె కలిగిన బలహీనతలో నుండి విడుదల కలగ చేయలేకపోయినాయి. ఏం చేసిందంటే ఆమె 12 సంవత్సరాలు ఆమె చేయని ప్రయత్నం అంటూ లేదు. 12 సంవత్సరములు ఆమె వెళ్ళని చోటంటూ లేదు. ఆమె యొక్క పరిస్థితిని బట్టి, ఆమె యొక్క రోగమును బట్టి ఎప్పుడైతే యేసుని గురించి విందో, ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని మాటలు వింటున్న నీవు ఈనాడు చాలామంది సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు, దేవుడు సమయం ఇచ్చినప్పుడు, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, దైవ సేవకులను ఏర్పరచుకుని ఈ రీతిగా సభలు నీ కొరకు ఏర్పాటు చేయబడి దేవుని వాక్యము ప్రకటించబడుతూ ఉంటే నువ్వేం చేస్తున్నావు? కాలయాపన చేస్తున్నావు. ఇది నాకు కాదులే, ఈ మాటలు నాకు కాదులే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు నా యేసుని. నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు నా యేసుని. బలమంతా పోయాక, బలమంతా పోయాక వెంబడించాను నా యేసుని. నీపించుచున్నది కేక నాకు, ఒక కేక నాకు. హృదయారణ్యములోనే కృంగిన సమయములో వినిపించుచున్నది కేక నాకు, ఒక కేక నాకు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆమె కృంగిన సమయంలో యేసు ప్రభువారిని గురించి విందో, యేసు ప్రభువారి దగ్గరికి వచ్చిందో, యేసు ప్రభువారి వస్త్రపు చెంగు ముట్టుకుందో, ఆమెకు కలిగిన వ్యాధి వెంటనే నయమైపోయింది. యేసు ప్రభువారు అన్నారు, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును. దేవునికి స్తోత్రం చెప్దామా. ఏమి స్వస్థపరిచిందంట?
విశ్వాసము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు లోకాన్ని జయించాలి అంటే మొదటిగా నీవు పాపాన్ని విడిచిపెట్టాలి. నీవు లోకాన్ని జయించాలి అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు విశ్వాసాన్ని కలిగి ఉండాలి. నీవు లోకాన్ని జయించాలి అంటే నీవు ప్రార్థన చేసే వ్యక్తివై ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? ఏముండాలంట లోకాన్ని జయించాలి అంటే? సాక్షాత్తు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం ప్రకారము ఆయన పెందల కడనెళ్ళేచి ఇంకా చీకటి ఉండగానే అరణ్య ప్రదేశమునకు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు లోకాన్ని జయించాలి అంటే నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. ఈనాడు చాలామంది అన్ని పనులు చేస్తారు, కానీ పాటలు ఉజ్జీవంగా పడతారు, పరిచర్య బాగా చేస్తారు, దైవజనుడు ఏ పని చెప్పినా చేస్తారు. 1 గంట ప్రార్థన చేయమంటే చేస్తారా? చేస్తాము అన్నవాళ్ళు, చేస్తున్నాము అన్నవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్దాం. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు ఈ సభలు ఇంత ఘనంగా జరుగుతున్నాయి అంటే మీ దైవజనులు ఒక గొప్ప ప్రార్థన అదృష్టవంతులు. అంటే ఇంత గొప్ప దైవజనుడిని కలిగి ఉండడం చాలా అదృష్టవంతులు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఫోన్ చేసినా దైవజనులు చర్చిలోనే ప్రార్థన చేస్తూ ఉంటారు. అయ్యా ప్రార్థనలో ఉన్నానయ్యా. దేవునికి స్తోత్రం. ఈనాడు ప్రార్థించేవారు కరువైపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనకు సమయం ఇచ్చేవాళ్ళు కరువైపోయారు. నీవు లోకాన్ని జయించాలి అంటే నీ జీవితంలో ప్రార్థన ఉండాలి. సాక్షాత్తు మన రక్షకుడైన యేసు ప్రభు వారు ఆయనకు ప్రార్థన చేసే అలవాటు ఉన్నది. భక్తుల జీవితాలలో ప్రార్థన చేసే అలవాటు ఉంది. 63వ కీర్తన 1వ వాక్యములో వ్రాయబడిన మాట ఏంటంటే, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను వెతుకుదును. యేసు ప్రభు వారు ఎప్పుడు వెతికాడు దేవుణ్ణి, తండ్రిని? పెందల కడ లేచి ప్రార్థన చేస్తాడు. ఇక్కడ భక్తుడైన దావీదు గారు అంటున్నారు, వేకువనే దేవునిని వెతుకుతూ ఉన్నాడు, వేకువనే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వేకువనే స్త్రీలు ఏం చేస్తారు? చీపిరి ఎక్కడుందో ఎతుక్కుంటారు, లేకపోతే బట్టలు ఉతకడానికి సిద్ధపడతారు, ఆహారం సిద్ధపరచడానికి. చూడండి, చాలామంది రకరకాల పనులలో నిమగ్నమైపోతూ ఉన్నారు, లోక సంబంధమైన పనులలో. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనకు నీ జీవితంలో నీవు సమయం ఇవ్వకపోతే, నీవు ప్రార్థన చేయకపోతే నీవు లోకములో ఓడిపోయే వ్యక్తిగా ఉంటావు. నువ్వు లోకాన్ని జయించలేని వ్యక్తిగా ఉంటావు. నీవు లోకమును జయించాలి అంటే నువ్వు ప్రార్థన చేయాలి. భక్తుడైన దావీదు గారు దినమునకు 3 మారు ప్రార్థన చేసేవాడు. ఉదయమున, సాయంకాలమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు సంబంధమైన పనులలో. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనకు నీ జీవితంలో నీవు సమయం ఇవ్వకపోతే, నీవు ప్రార్థన చేయకపోతే నీవు లోకములో ఓడిపోయే వ్యక్తిగా ఉంటావు. నువ్వు లోకాన్ని జయించలేని వ్యక్తిగా ఉంటావు. నీవు లోకమును జయించాలి అంటే నువ్వు ప్రార్థన చేయాలి. భక్తుడైన దావీదు గారు దినమునకు 3 మారు ప్రార్థన చేసేవాడు. ఉదయమున, సాయంకాలమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును. దానియేలు గారు 3 మారు ప్రార్థన చేసేవారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయకపోతే ఏమైంది? నువ్వు వ్యభిచారం చేయని అవసరం లేదు, దొంగతనం చేయని అవసరం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, అసలు ప్రార్థన చేయకపోవటమే పాపమని మహాప్రవక్త అంటున్నాడు సమూయేలు. ఏమంటున్నాడండి? నా మట్టుకు నేను ప్రార్థన చేయకపోతే పాపము చేసిన వాడని అవుతాను. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయకపోవటమే పాపం మాట తెలుసుకోండి. ఈ రోజు నుంచి నువ్వు ఎంత సమయము, భక్తులు చెప్తున్నారు,
ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి కానుకలు, దేవునికి నీ కష్టార్జితంలో 10వ భాగం ఇస్తావు కదా. ఎంత ఇస్తావు? 10వ భాగం ఇస్తావు. అలాగునే దినమునకు దేవుడు ప్రతి వానికి 24 గంటలు ఇచ్చాడు. కనుక ప్రతి దినమున ప్రతి విశ్వాసి నువ్వు ఎంత సమయాన్ని దేవునిలో గడపాలి? రోజుకి 2 గంటల 40 నిమిషాలు నీది కాదు, దేవునిది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. 2 గంటల 40 నిమిషాలు నీవు దేవునిలో గడపాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు చాలామంది ప్రార్థన లేక విశ్వాస జీవితంలో ముందుకు సాగలేకపోతూ ఉన్నారు. ప్రార్థన లేక శోధనలను ఎదుర్కోలేకపోతున్నారు. ప్రార్థన లేక శ్రమలను జయించలేకపోతూ ఉన్నారు. నీవు ప్రార్థనా పరుడవైతే నీకు కలుగుతున్న ప్రతి శ్రమలో నీవు ధైర్యముగా ఎదుర్కొంటావు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నువ్వు లోకాన్ని జయించాలంటే పాపాన్ని విడిచిపెట్టాలి. నువ్వు లోకాన్ని జయించాలి అంటే నీ విశ్వాసాన్ని కలిగి ఉండాలి. నువ్వు లోకాన్ని జయించాలి అంటే నువ్వు ఒక గొప్ప ప్రార్థనా పరుడవుగా మార్చబడాలి. పాస్టర్ గారు వస్తేనే ప్రార్థనలో కూర్చునేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ మేడగదిలో ప్రియా దేవుని బిడ్డలారా, అక్కడ అనేక మంది స్త్రీలు కూర్చొని ఏం చేశారంట? ప్రార్థన చేశారు. అందుకని గొప్ప ఉజ్జీవము, భాషలు, ప్రవచనాలు. దేవునికి స్తోత్రం. నలుగురు ఒక చోట కూర్చుంటే ముసలమ్మ ముచ్చట్లు తప్ప ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారా? ప్రార్థన చాలా విలువైనది. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రేయర్ఫుల్ లైఫ్ ఈజ్ పవర్ఫుల్ లైఫ్, ప్రేయర్లెస్ లైఫ్ ఈజ్ పవర్లెస్ లైఫ్. దేవునికి స్తోత్రం చెప్దామా? నువ్వు ప్రార్థన చేస్తే ఒక శక్తిమంతుడవగా ఉంటావు. నువ్వు ప్రార్థన చేస్తే ఒక బలమైన వ్యక్తిగా ఉంటావు. 4వ మాట, నీవు లోకాన్ని జయించాలి అంటే నీలో ప్రేమ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈనాడు ఈ ప్రేమ అనేకులలో చల్లారిపోతూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాట, రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఆఖరి భాగాన్ని చదువుదాం. పొరుగు వానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చినవాడు. దేవునికి స్తోత్రం. ప్రేమ నువ్వు చూపట్లేదు అంటే నువ్వు ఎంత వాక్యము విన్నా అది నీ జీవితంలో వ్యర్థమే. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి నీవు? ప్రభుదాస్ సాయి గారు ఎప్పుడు ప్రసంగం చేసిన ఈ మాట ఎప్పుడు చెప్తాడు? నిన్ను వలే నీ పొరుగు వానిని ప్రేమించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమ కలిగి ఉండాలి. ఈ ప్రేమ ప్రియ దేవుని బిడ్డలారా నీవు లోకాన్ని జయించేటట్లుగా చేసిద్ది. తండ్రి కుమారుని ప్రేమించాలి, కుమారుడు తండ్రిని ప్రేమించాలి. ఇస్సాకు యాకోబుని ప్రేమించాడు, యాకోబు ఇస్సాకుని ప్రేమించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తల్లి బిడ్డలను ప్రేమించాలి, బిడ్డలు తల్లిని ప్రేమించాలి. దేవుని యొక్క మాటలు వింటున్న నీవు నేను ఆలోచన చేసినట్లయితే అత్త కోడలిని ప్రేమించాలి, కోడలు అత్తని ప్రేమించాలి. ఏవైనా చెప్పండి కానీ పాస్టర్ గారు ఈ మా కొద్దులే అంటారా? ప్రేమిస్తున్నారా మీరు? నీవు లోకములో జయించే వ్యక్తిగా ఉండాలి అంటే నీ జీవితము ప్రియ దేవుని బిడ్డలారా ఎలా ఉండాలి? ప్రేమ కలిగిన వ్యక్తిగా ఉండాలి. నయోమి ఏం చేసింది? రూతుని నా కుమారి. రూతు ఏం చేసింది? నయోమితో ఏమంది? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను, నువ్వు ఎక్కడ చనిపోతే నేను అక్కడ చనిపోతాను. తన అత్తను ఏం చేసిందంట? హత్తుకుందంట. దేవునికి స్తోత్రం. ఈనాడు అలాంటి కోడళ్ళు ఉన్నారంటారా? సమాజంలో ప్రేమ చల్లారిపోతూ ఉంది. అత్త కోడళ్ళ మధ్య ప్రేమ చల్లారిపోతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే దేవుడు నీకు ఒక విలువైన సమయాన్ని ఇచ్చాడు. ఆ విలువైన సమయంలో నీవు జయించే వ్యక్తివిగా మార్చబడాలి. అల్లుడు మామని ప్రేమించాలి. ఏం చేయాలి?
ఇత్రో వస్తా ఉంటే మోషే పరిగెత్తుకుంటా వెళ్ళి మామని కౌగలించుకొని ముద్దు పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. మామ ఇటు వస్తుంటే అల్లుడు అటు పోయే వాళ్ళు ఉన్నారు, లేరంటారా? జాగ్రత్త. వాక్యము చాలా విలువైనది. ఈ ప్రేమ మనలో ఉండాలి. ఈ ప్రేమ మనలో లేకపోతే మనము లోకములో జయించే వారముగా ఉండము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి మనము ప్రేమించాలి. ప్రియా దేవుని బిడ్డలారా, కుటుంబ వ్యవస్థ ఈనాడు ప్రేమ లేకనే పతనమైపోతూ ఉంది. అందుకనే భక్తుడైనటువంటి పౌలు గారు అంటారు, నీకు ఎన్ని వరాలున్నా, భాషలు మాట్లాడే వరమున్నా, ప్రవచనం చెప్పే వరమున్నా, వాక్యమును బోధించే వరమున్నా, ఎన్ని వరాలు ఉన్నా నీ జీవితంలో నీకు ప్రేమ లేకపోతే ఇవన్నీ ఏమిటంట? నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేసినా, నువ్వు పరిశుద్ధుడు అయినా, నీలో ప్రేమ లేకపోతే ఇవన్నీ వ్యర్థమే. ఆ మాట చదువుదాం. 13వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ వచనం. తరువాత పౌలును అతనితో కూడా ఉన్నవారును అమ్మా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. కాగా ప్రేమ, విశ్వాసము ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఒకసారి చప్పట్లు కొడదామా? ఏమి నిలుస్తాయి అంట? ప్రేమ నిలిచిపోద్ది. ప్రేమ శ్రేష్టమైనదిగా ఉండాలి. ఆ ప్రేమ చేత ప్రియ దేవుని బిడ్డలారా, అన్నదమ్ముల మధ్య ప్రేమ లేదు, కుటుంబాలలో ప్రేమ లేదు. ఈ ప్రేమ నీకు కావాలి. ప్రభువారు చెప్తున్నారు, ఆ ప్రేమను నువ్వు కలిగి జీవించాలి. ప్రేమను నువ్వు కలిగి జీవిస్తే ఆ ప్రేమ నిన్నేం చేసిద్ది అంటే లోకమును జయించేదిగా చేస్తుంది. ఏం చేసింది? ప్రేమ లోకాన్ని జయించేదిగా చేస్తుంది. మన రక్షకుడైన యేసు ప్రభువారు ఆ శ్రేష్టమైన ప్రేమను మన కొరకు చూపాడు. ఆయన మనలను ప్రేమించాడు. ఏం చేశాడండి యేసు ప్రభువారు? మనలను ప్రేమించాడు. ఆయన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనలను ప్రేమించాడు. ఆయన ప్రేమ చూపించాడు. ఆయన ప్రేమ చూపించాడు కనుకనే ముఖము మీద ఉమ్ము వేసినా ఏం చేశాడండి? ఓర్చుకున్నాడు. ఆయన ప్రేమ కలిగిన వాడు కనుకనే ప్రక్కలో బల్లెపు పోటు పొడిచినా ఓర్చుకున్నాడు. ఆయన ప్రేమ కలిగిన వాడు కనుకనే కొరడాలతో హింసిస్తున్నా ఓర్చుకున్నాడు. ఆయన ప్రేమ కలిగిన వాడు కనుకనే నీ నా పాపముల కొరకు ఆయన ఆ కలవరి శిలువలో బలియాగమయ్యాడు. తలంచండి, కళ్ళు మూసుకునండి. ఈ రాత్రికాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు. దూరాన సమీపన దేవుడు నీకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. ఈ సభల ద్వారా దేవుడు నీకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. ఈ సభల ద్వారా నీవు మారు మనసు పొందాలని,